మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతం ఎంతో శక్తివంతమైనది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల చేత పెద్ద ముత్తైదువులు ఈ వరలక్ష్మి వ్రతాన్ని దగ్గరుండి మరీ శ్రద్ధగా చేయిస్తూ ఉంటారు. అన్ని శుక్రవారాలు అమ్మవారి పూజకు అనువైనవే అయినా ఈ వరలక్ష్మి వ్రతం రోజు చేసే పూజ వలన విశేష ఫలితాలు కలుగుతాయి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపదంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. నిజానికి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు. కానీ అష్టలక్ష్ములు కలిపి ప్రసాదించే వరాలన్నిటినీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు. వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరుట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మి వ్రతం రోజు హిందువులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. వరాలు ఇచ్చే తల్లిగా ఈరోజు వరలక్ష్మి అమ్మవారిని కొలుస్తారు. ఈరోజు తాంబూలం ఇలా ఇస్తే ఐశ్వర్యం, కానీ ఇలాంటి తాంబూలాన్ని పొరపాటున కూడా తీసుకోకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వరలక్ష్మి వ్రత కథ ప్రకారం భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ కూడా ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుంటుంది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీ పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. అందుకే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహిస్తారు. పూలు, పండ్లు, ప్రసాదాలతో లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. అలాగే పెళ్లిగాని కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మనసుకు నచ్చిన వారితో వివాహం జరుగుతుందని నమ్మకం. ముత్తైదువులు ఈ వ్రతం చేసేటప్పుడు మంగళసూత్రాల్ని పూజలో ఉంచి దానిని ధరించటం వల్ల సుఖ సంతోషాలు వెల్లి విరిసి దీర్ఘ సుమంగళిగా ఉంటారని విశ్వసిస్తారు. వరలక్ష్మి వ్రతం ఆచరించిన తర్వాత తాంబూలం ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. సరైన పద్ధతిలో తాంబూలాన్ని ఇస్తే అత్యంత
శుభ ఫలితాలు కలుగుతాయి, లేదంటే వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వరలక్ష్మి వ్రతంలో తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించటం చాలా ముఖ్యం. వరలక్ష్మి వ్రతం అయిన వెంటనే తాంబూలాన్ని ఇవ్వాలి. ఈరోజు ముత్తైదువులతో పాటు బ్రాహ్మణులకు కూడా తాంబూలం ఇవ్వాలి. ఈరోజు ఆడవారు చక్కగా అలంకరించుకొని తమను తాము సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించుకోవాలి. అలాగే తాంబూలం కోసం ఇంటికి వచ్చిన ముత్తైదువును కూడా లక్ష్మీదేవిగా భావించి వారిని గౌరవంగా కూర్చోబెట్టి ఆమెకు పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించాలి. తాంబూలం కోసం 3 తమలపాకులు వాడండి. ఆ ఆకులకు తొడిమె ఉండాలి, రంధ్రాల్లాంటివి ఉండకూడదు. తమలపాకుల్లో 2 వక్కలు ఉంచాలి, ఒక వక్క అస్సలు ఉంచకూడదు. 2 అరటి పండ్లు తీసుకోవాలి. ఏ పండు అయినా పసుపు రంగులో ఉండేది 2 పండ్లు పెట్టాలి. వీటితో పాటు ముందు రోజు నానబెట్టి ఉంచుకున్న శనగలను తాంబూలంతో పాటుగా ఇవ్వాలి. ఇలా శనగలు ఇచ్చే సందర్భంలో ఆ శనగలకు పుచ్చులు, రంధ్రాలు లేకుండా ముందు రోజే చూసుకొని నానబెట్టుకోవాలి. పసుపు, కుంకుమలు కూడా ఇవ్వాలి. అలానే వీటితో పాటు తాంబూలంలో మట్టి గాజులు కూడా ఉంచాలి. కేవలం మట్టి గాజులు మాత్రమే తాంబూలంలో ఇవ్వాలి. 4 గాజులకు తక్కువ కాకుండా ఇవ్వాలి. అలాగే పువ్వులు కూడా తాంబూలంలో పెట్టాలి. తెల్లటి పువ్వులు, పసుపు పువ్వులు లేదా గులాబీ రంగు పూలను తాంబూలంతో పాటు ఇవ్వటం వలన ముత్తైదువులకు 5వతనం కలకాలం ఉంటుంది. కానీ ఈరోజు పొరపాటున కూడా నీలం రంగు పుష్పాలను తాంబూలంలో ఇవ్వకూడదు. పూజకు కూడా నీలం రంగు పుష్పాలు వాడకూడదు. తాంబూలంలో ఇచ్చే తమలపాకులు సూర్యగ్రహానికి, వక్కలు కుజగ్రహానికి, పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినవి. అత్యంత పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం రూపంలో వీటిని ఇవ్వటం వలన ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు పోయి వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ధనానికి లోటు రాకుండా ఆ వరలక్ష్మీదేవి దీవిస్తుంది. తాంబూలం ఇచ్చే సందర్భంలో తమలపాకుల మధ్యలో వక్కలు, అరటి పండ్లను ఉంచి అరటిపండు కాడలు మన వైపు తిరిగి ఉండేలాగా ఇవ్వాలి. అంటే అరటిపండు ఒలిచే వైపు, తీసుకునేవారి వైపు ఉంచాలి. అంతే తాంబూలం మొదలు మన వైపు, కొసలు తీసుకునేవారి వైపు ఉండాలి. ఈ నియమాన్ని అందరూ కూడా పాటించాల్సిందే. ఇలా కాకుండా వ్యతిరేక దిశలో ఇస్తే తాంబూలం ఇచ్చిన ఫలితం రాదు, తాంబూలం తీసుకున్న ఫలితం వస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్తను అందరూ కూడా పాటించండి. ఇక తాంబూలంలో కొంతమంది చీర, జాకెట్ను కూడా పెడతారు. ఎవరి స్తోమతను బట్టి వారు చీర పెట్టుకోవచ్చు. కానీ తాంబూలంలో చీర, జాకెట్ ఇవ్వాలనే రూల్ శాస్త్రాలలో ఎక్కడా కూడా చెప్పలేదు. ఇది మీ ఇష్టం. అలాగే తాంబూలం ఇచ్చే సమయంలో కొంతమంది స్టీల్ ప్లేట్లలో లేదా ఇంకో ప్లాస్టిక్ ప్లేట్లో ఇస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. తాంబూలాన్ని అరటి ఆకులో పెట్టి ఇవ్వాలి, లేదా చేతితో ఇంకొక చేతికి ఇవ్వాలి. ఇలా ఇస్తేనే తాంబూలం ఇచ్చిన ఫలితం ఉంటుంది. కాబట్టి ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ కూడా పాటించండి. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ మాసంలో పండుగలు చేసినప్పుడు, వరలక్ష్మి వ్రతాలు వచ్చినప్పుడు అందరినీ ఇంటికి పిలిచేయకండి. పాత రోజుల్లో అలానే పిలిచేవారు, కానీ ఇప్పుడు కాలం మారింది. పాత రోజుల్లో మహిళలు ఇంటి చుట్టుప్రక్కల ఖాళీగా ఉండేవారు. ఏదైనా పేరంటానికి పిలిస్తే అందరూ కలిసి వచ్చి చక్కగా కింద చాప మీద కూర్చొని భక్తి శ్రద్ధలతో పాటలు పాడుకునేవారు. అంతేకాదు, మన ఇంట్లో వ్రతానికి పిలిస్తే ముందే వచ్చి వారు కూడా వంటల్లో సహాయం చేసేవారు. కానీ ఇప్పుడు పేరంటానికి పిలిస్తే ఏదో పిలిచారు, తప్పదు, వెళ్ళాలి కదా అన్నట్లుగా వస్తున్నారు. వచ్చేటప్పుడు చేతిలో ఫోన్ తెస్తారు. వచ్చి వరలక్ష్మి అమ్మవారి ముందే సోఫాలో కూర్చుంటారు. కూర్చున్న వాళ్ళు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ ఉంటారు. కూర్చొని ఫోను మోగుతూ ఉంటుంది, ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. లేదంటే 2 మహిళలు కలిసి వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. దాని వలన వ్రతం చేసేవారు దాని మీద శ్రద్ధ పెట్టలేరు. కనుక ఇలా వ్రతాలు చేసేవారు సింగిల్గా, భక్తిగా, ప్రశాంతంగా మీకు వచ్చిన స్తోత్రాలేవో చదువుకొని హాయిగా ఆనందంగా అమ్మవారిని పూజించుకోండి. కావాలంటే పూజంతా కూడా పూర్తయ్యాక పేరంటాలని పిలవండి. పూజ పూర్తయ్యాక ముత్తైదువులను పిలిచి ప్రసాదాలు, వాయనాలు, తాంబూలాలు ఇవ్వండి. పాత రోజుల్లో లాగా ఇప్పటి రోజులు లేవు. అప్పటి మనుషుల్లాగా ఇప్పటి మనుషులు లేరు.
కనుక పరిస్థితులను అనుసరించి మనం కూడా మారటంలో తప్పులేదు. ఇక ఇంకొక విషయం ఏమిటంటే, చాలామంది వాయనం ఇస్తున్నప్పుడు జాకెట్ ముక్కలు పెడుతూ ఉన్నారు. ఈ సాంప్రదాయం పూర్వకాలం నాటిది. పూర్వం మన హిందూ మహిళలు పగలు రాత్రి చీర జాకెట్ కట్టుకునేవారు. అంతకు మించి నైటీలు డ్రెస్సులు ఏమీ లేవు. అందులోనూ పూర్వం నూలు చీరలు కట్టుకునేవారు, కాటన్ చీరలు కట్టుకునేవారు. వాటికి జాకెట్లు వచ్చేవి కావు, విడిగా కుట్టించుకునేవారు. జాకెట్లు త్వరగా పాడైపోయేవి. నిజానికి వాయనంలో చీర జాకెట్ పెట్టాలనేది సాంప్రదాయం. ఓపిక లేనివారు జాకెట్లు తొందరగా పాడైపోతాయి కాబట్టి కనీసం జాకెట్ ముక్క అయినా సరే పెట్టాలి అనే ఒక రూల్ పెట్టారు. అలా జాకెట్ ముక్క ఇస్తే పూర్వం రోజుల్లో ఆ ముక్కతో జాకెట్ కుట్టించుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. వేలు పెట్టి జాకెట్లు డిజైన్ చేయించుకుంటూ ఉన్నారు. వాయనంలో జాకెట్ ముక్కలు ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకుంటూ ఉన్నారు. ఆ జాకెట్ ముక్కలను తీసుకుని వెళ్ళి మూల పడేస్తూ ఉన్నారు, కుట్టించుకోవటం లేదు. ఇలా పూజలో మనం చేసేది ఏదైనా సరే సద్వినియోగం అవ్వట్లేదు అనిపించినప్పుడు అది చేయటం ఆపేయటమే మేలు. కాబట్టి వేస్ట్గా జాకెట్ ముక్కలు తాంబూలంలో ఇవ్వకండి. దాని బదులు జస్ట్ పండ్లు, వక్కలు, తమలపాకులు తాంబూలంగా ఇవ్వండి, సరిపోతుంది. జాకెట్ ముక్కలు కొనే డబ్బులతో కొత్త బట్టలు కొని ఇంటి చుట్టుప్రక్కల ఉండే పేద ఆడపిల్లలకు, అంటే స్కూల్కి వెళ్ళేవారికి, కాలేజీలకు వెళ్ళేవారికి ఇవ్వండి. శ్రావణ శుక్రవారం రోజు కట్టుకోమని బట్టలు ఇవ్వండి. అలా పేద ఆడపిల్లలకు, చిన్నపిల్లలకు గౌను కానీ ఏదైనా డ్రెస్ కానీ కొని ఇవ్వండి. ఇలా చేస్తే ఆ పేద పిల్లలు కొత్త బట్టలు కట్టుకుని ఎంత మురిసిపోతారో కదా. అలా వారు మురిసిపోయినప్పుడు చూశారంటే సాక్షాత్తు లక్ష్మీదేవే మురిసిపోయినట్లు కనిపిస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఆడపిల్లల్లోనే తిరుగుతూ ఉంటుంది. శ్రావణ మాసంలో ఇంటి దగ్గరలో ఉండే పేద ఆడపిల్లలకు సాయం చేయండి. స్తోమత ఉంటే ఈ శ్రావణ మాసంలో వారికి ఫీజులు కూడా కట్టండి. పూజలు భారీగా కాకుండా సింపుల్గా చేయండి. ఆ ఖర్చుతో పేదవారికి సహాయం చేయండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే ఉంటుంది. ఇలా రోజులు మారాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో హంగులకు పోకుండా పవిత్రమైన మనస్సుతో అమ్మవారిని పూజించండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. రేపే వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి పూజ ఎలా చేయాలి, ఏ పూజా సామాగ్రి కావాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరలక్ష్మి ఆరాధన ఫలిస్తేనే మనం కోరుకున్న వరాలు దక్కుతాయి. తన కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వనితలు కోరుకోవటం అత్యాసేమీ కాదు. ఇంటి ఇల్లాలు వరలక్ష్మి మాతను నిష్ఠతో పూజిస్తే వరాలు దక్కి అన్ని అవసరాలు తీరుతాయి. వరలక్ష్మి అవతారాలు అనేకం. వరలక్ష్మిని అష్టలక్ష్మి స్వరూపంగా ఆరాధిస్తే అన్ని వరాలు దక్కుతాయి. ధన, ధాన్య, ధైర్య, సిద్ధి, శౌర్య, విద్య, సంతానం, ఆరోగ్యం వంటి వరాలు లక్ష్మీ కృప వల్లనే మనకు సంప్రాప్తిస్తాయి. ఇవన్నీ పొందాలంటే ఒక్క వరలక్ష్మీ మాతకు అర్చన చేస్తే సరిపోతుంది. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజునే ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి. ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం. కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ ముగ్గుల మీద పసుపు, ముగ్గు బొట్లు పెట్టిన పీటను ఉంచాలి. దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించుకోవాలి. కలశపు చెంబుకు పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి. పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులను ఉంచటము శుభసూచకమే. అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తరువాత తోరగ్రంథి పూజ చేస్తారు. ఇందుకోసం 3 లేదా 5 తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున 9 ముడులు వెయ్యాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్టు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోట పూలను
ముడి వెయ్యాలి. ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది. మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు. కొబ్బరికాయ అన్న, అరటి పండన్న, దానిమ్మ పండన్న కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం. కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించటం మరువకూడదు. వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి. వీటితో పాటుగా కనకదార స్తవం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతారన్నది పెద్దల మాట. ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువును అమ్మవారిగా భావించి ఆమెను ఆతిథ్యం ఇవ్వాలి. వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి. ముత్తైదువును అమ్మవారిగా భావించి ఆతిథ్యం ఇచ్చి ఆమెను సాగనంపిన తర్వాత మాత్రమే భోజనం చెయ్యాలి. సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెప్తే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ, పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ, జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నిటినీ కూడా తీసుకొని వ్రతం చేయటం వల్ల ఎటువంటి అమంగళము జరగదని పండితులు చెప్తూ ఉన్నారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించే క్రమంలో కలశం పెడతారు. ఈ కలశంపై కొబ్బరికాయను ఉంచుతారు. కానీ ఈ కలశాన్ని ఎప్పుడు కదపాలి, కదిపే ముందు ఏం చెయ్యాలి, కొబ్బరికాయతో ఏం చేయాలి అనే విషయం తెలియదు. ఇది తెలియక చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. మరి వరలక్ష్మి వ్రతం తర్వాత కలశాన్ని ఎప్పుడు ఎలా కదపాలి, కొబ్బరికాయను ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం వ్రతం చేసుకున్నాక, సాయంత్రం పూజ అయ్యాక, దీపాలు కొండెక్కాక చాలామంది పీటను, ఆసనాన్ని కదుపుతూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎప్పుడైనా సరే శుక్రవారం రోజు కలశాన్ని కదపకూడదు. అందుకే కొంతమంది శుక్రవారం పెట్టుకున్నాం కదా, 3 రోజులు ఉంచి అంటే ఆదివారం రోజు పూజ చేసి ఆ రోజు ఉదయం తీస్తారు. కానీ అది కూడా సరైన పద్ధతి కాదు. అసలు కలశాన్ని ఎప్పుడు ఎలా తీయాలంటే శుక్రవారం ఉదయం వ్రతాన్ని ఆచరించిన తర్వాత సాయంత్రం కూడా దీపారాధన చేసుకోవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కలశాన్ని కదపకూడదు. మరునాడు అంటే శనివారం రోజు ఉదయం లక్ష్మీదేవి వద్ద ఉంచిన నిర్మాల్యాన్నిటినీ కూడా, నిన్నటి పూలను తీసివేసి శుభ్రపరిచి శుభ్రమైన కుందుల్లో దీపారాధన చేసి అమ్మవారికి ఉప్పు లేకుండా పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారిని పూజించి అమ్మవారికి హారతి ఇవ్వాలి. కొంత సమయం తర్వాత అంటే దీపారాధన కొండెక్కిన తర్వాత ముందుగా పసుపు గణపతిని యథాస్థానం ప్రతిగచ్చతి అని చెప్తూ కదపాలి. సేమ్ ఇదే విధంగా ఆసనాన్ని, కలశాన్ని కూడా యథాస్థానంలో ఉంచుతున్నాం తల్లి అని చెప్తూ కదపాలి. అయితే చాలామంది పసుపు గణపతిని తులసి మొక్కలో పెట్టి నీరు పోసి కరిగిస్తారు. కానీ ఇలా అస్సలు చేయరాదు. తులసికి వినాయకుడికి వైరం ఉంది కనుక తులసి దగ్గర గణపతిని కరిగించకూడదు. మరి ఏం చెయ్యాలి అంటే ఆ పసుపును ముత్తైదువులు వారి మంగళసూత్రాలకు మరియు ముఖానికి రాసుకోవాలి. పాదాలకు మాత్రం రాసుకోవద్దు. ఇలా చేయటం వలన సౌభాగ్యం లభిస్తుంది. అలాగే కలశం మీద పెట్టిన బియ్యంతో ఏదైనా తీపి పదార్థం వండుకోవాలి. ఆ ప్రసాదాన్ని దైవానికి నివేదించి ఇంట్లో అందరూ తింటే మంచిది. అంతేగాని కలశం కింద పెట్టిన బియ్యాన్ని ఇంట్లో బియ్యంలో కలపకూడదు. ఇక తోరం మీరు కట్టుకోవచ్చు. పిల్లలు లేదా పూజలో కూర్చున్న వారు కట్టుకోవచ్చు. ఇక కలశంపై పెట్టిన కొబ్బరికాయను స్వామివారికి నివేదించి దానిని తీపి పదార్థంగా చేసుకుని నలుగురికి పంచిపెట్టి మీరు కూడా తినాలి. కనీసం ఒక్కరికైనా సరే పెట్టాలి. అలా చేస్తే మంచిది. అయితే ఈ కొబ్బరికాయతో పచ్చడి చేస్తారు చాలామంది. కానీ అలా పచ్చడి చేయకూడదు.
తీపి పదార్థం మాత్రమే చేసుకుని తినాలి. కాబట్టి కలశాన్ని ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత మరుసటి రోజు కదిపితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.